ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయంపై వైసీపీ అధినేత జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలుండగానే పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఈ నెల 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు జగన్. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. జూన్ 9న జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయంపై వైసీపీ అధినేత జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక సంచలనంగా నమోదు కాబోతుంది. ఏదైతే రేపు ఎన్నికల ప్రక్రియ మొదలవబోతుందో, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ అధినేతలతో పాటు అభ్యర్థులతో పాటు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలతో సహా ఉత్కంఠభరితంగా టెన్షన్ గా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో హఠాత్తుగా ఒక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల్లో రేపు జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా తాను గెలిచేసినట్టే, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము, దీనికి సంబంధించి మనం సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాము, ఆ తర్వాత మళ్ళీ మనము 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కీలకంగా ఆ పార్టీకి సమాచారం అందించారు. దీని పట్ల ఒక్కసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కేడర్ లో ఒకంత ఆనందం కలిగింది. ఒళ్ళు గగురు పొడిచే విధంగా కూడా నాయకులందరూ కూడా ఉత్సాహంతో పొంగి పొర్లిపోతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి విజయంపై జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎన్నికల ఫలితాలకి మరికొన్ని గంటలు ఉండగానే పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఆ గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఎవరైతే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారో, ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అభ్యర్థులు గెలుస్తారు. గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆ సమావేశానికి 6వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా రావాలి, దీనికి సంబంధించి పూర్తిగా సమావేశం పెట్టుకోమన్నారు. ఏదైతే 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు లోకల్ గా ఉన్న చిన్న చితక సమస్యలు చూసుకోవటం గానీ, అలాగే ఏదైతే విజయోత్సవం మీద ఆ లోకల్ కేడర్ ని కలవటం గానీ, అలాగే ఏదైతే వాళ్ళకి సంబంధించిన ముఖ్యంగా ఎన్నికల్లో సంబంధించి వాళ్ళకు సపర్వేరాలు చేసిన వాళ్ళు గానీ, ఎన్నికలకు సంబంధించి పూర్తి సహకారాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా 5వ తారీఖు కలుసుకొని 6వ తారీఖు ఉదయాన్నే తాడేపల్లికి చేరుకోవాలని చెప్పారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ఎంపీలతో పూర్తిగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాళ్ళు అయితే ఇప్పటి వరకు చాలా వరకు సర్వేలన్నీ కూటమే గెలుస్తుందని తేల్చి చెప్పాయి కదా, ఈ తరుణంలో జగన్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినాయో, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పూర్తిగా కూడా ఎవరైతే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని ఎక్కువ శాతం సర్వే ఫలితాలు వచ్చినాయి. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. అయితే ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో కొన్ని సంస్థలు, అంటే కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పగా, మనకి లోకల్ కు సంబంధించిన సర్వేలు మాత్రం వైసీపీ పార్టీ వస్తుందని చెప్పారు. దీని పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న టీడీపీకి కొంచెం కొంగుతున్నట్టుంది. అయితే పూర్తిగా మొన్నటి దాకా వైసీపీ వచ్చేది లేదని అంటున్న వాళ్ళకి వైసీపీ వస్తుందనేప్పటికీ ఒకంత ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి వెరసి మొత్తంగా అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఎక్కువ శాతం ప్రచారం జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు ఒకసారిగా 6వ తారీఖు సమావేశం అని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ మొత్తం చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పదవులు పొందిన ఉన్నారో అందరూ కూడా ఒకంత ఉత్సాహంతో ఉరకలేస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా మొత్తం చిక్కలు కొడతా ఉంది. మనం అధికారంలోకి వచ్చినట్టే చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.